హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో పిల్లలు సైతం ఈజీగా చేసేంత సింపుల్ వేలో 2 హెల్దీ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఒకటి, ఎటువంటి పాకం అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే నువ్వుల లడ్డు. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో హెల్దీ లడ్డు కావాలన్నప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ నువ్వుల లడ్డును రోజుకు ఒకటి తీసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది, మురమరాల చాట్ లేదా బేల్పూరి అండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా మురమరాల చాట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఫస్ట్ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులను లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ వేగనివ్వండి. వంట రాని వాళ్ళైనా సరే ఎటువంటి పాకం అవసరం లేకుండా హెల్దీగా లడ్డును ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయండి. లడ్డు ఫెయిల్ అవుతుందనే డౌట్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ మారి బాగా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం వేయించుకున్న నువ్వుల నుంచి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా నువ్వులు చల్లారాక ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. నువ్వులని పౌడర్ చేసేసుకోకుండా కొన్ని నువ్వులు ఇలా వేసుకొని కలుపుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. సో చూసారు కదండి, ఎటువంటి పాకం అవసరం లేకుండా హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. మీకు కావాలంటే దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని లడ్డూల్లో చేసుకోవచ్చండి. ఇటువంటి హెల్దీ లడ్డూలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నువ్వుల్లో మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటుందండి. సో రక్తహీనతతో బాధపడే వాళ్ళు, అలాగే ఎముకలు దృఢంగా ఉండి బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈజీ అండ్ టేస్టీ లడ్డును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చాలా ఈజీ ప్రాసెస్లో మరమరాల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ కానీ గ్యాస్ స్టవ్ కానీ అవసరం లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మురమరాలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా 1/2 కప్పు వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టు 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సేవ్ కానీ లేదంటే రెడీమేడ్గా దొరికే సేవ్ కానీ ఒక 1/2 కప్పు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం చల్లుకొని ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవడమే. కొంచెం చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఆనియన్స్, మిర్చి, టమాటా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈవినింగ్ స్నాక్లా దీన్ని తీసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ రెడీ చేసేస్తే పిల్లలు కూడా 2 మినిట్స్లో ఈజీగా చేసేస్తారండి. ఇది మీకు కావాలనుకుంటే దీంట్లో సన్నగా కట్ చేసిన కీర ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవే కాకుండా వేయించిన పల్లీలు, కార్న్ ఫ్లేక్స్ మీ టేస్ట్ తగ్గట్టు ఏవైనా వేసుకోవచ్చు. సో చూసారు కదండి, మనకి ఈజీ ప్రాసెస్లో ఒక స్వీట్ అండ్ హాట్ ఐటమ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.